నమస్తే అండి, నేను మీ సిడి రావుని. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యలను ఏ విధంగా పెంచుతారు, ఏ విధమైన చర్యలు జాగ్రత్తలు తీసుకుంటారు, దాని గురించి తమ్ముడు మాటలో నిందాం. తమ్ముడు ఇక్కడ రొయ్యల చీర మీద ఉంటాడు. మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్. 3 సంవత్సరాలు బట్టి రొయ్యల చీర చేస్తున్నాం. కాకినాడ నుంచి పిల్ల తేవాలి. చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా రొయ్య పిల్లని పెంచేటప్పుడు చంటి పిల్లని ఎలాగైతే పెంచుతున్నామో అంతకన్నా జాగ్రత్తగా పెంచాలండి. అలా అంతకన్నా జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, రొయ్య ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే చాలా నష్టం వస్తుందండి. ఇది చాలా మంది గుర్తించుకోండి. ఎకరానికి వచ్చి 1,50,000 ఇలా పడుతుంది పిల్ల. 15 days దాకా క్యాండిడేట్లు తిప్పకూడదు, 1-2 తిప్పాలి. తర్వాత క్యాండిడేట్ ఈ ఏరియాటర్స్ ఎందుకని పెడతారంటే రొయ్యలు ఇంట్లో వేసినప్పుడు ఆక్సిజన్ అవి తీసుకోవడానికి, అంటే అదే వాటర్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి రొయ్యలు కానీ చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ఈ యొక్క రేడియేటర్స్ పెట్టి వాటర్ ప్యూరిఫై చేస్తూ, అంటే ఎయిర్ని అందిస్తూ ఆ చేపలు పెరగడానికి యూజ్ అండి. పిల్ల పెరగకుందు ఆక్సిజన్ పెంచాలి. ఆక్సిజన్ పెంచాలి, టైం టు టైం మేత కొట్టాలన్నా. ఇప్పుడు నెలకోసారన్నా ఇది మందులే కొట్టాలన్నా. ఇది లైమ్ బత్తాలు, ఉప్పు బత్తాలు ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. పిల్ల అది ఇంకా ఎదగాలంటే కొంచెం షాపులోని మందులు అయితే తెచ్చుకొని అది ఐమాక్స్ అని ఇలాంటి సిమెంట్ అని ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కలిపి మేతలో కలిపి ప్రాబ్లం ఉండదు. మొత్తం ఇవన్నీ ఏరేషన్ ఉండే అది కవర్ అవడానికేనో పిల్ల ఎక్కువ ఎదగడానికి ఇలాంటి సంథింగ్ ఇలాంటివి ఉంటాయి. ఇంకా దాన్ని బట్టి ఇలా వస్తుంది. అంటే 6 నెలల్లో మనకి 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మయాన్ని తీసుకొచ్చాను. 1 టన్ను 2 టన్ను సగం తీసుకుని అలాగా 100 రోజుల దాకా కంప్లీట్, 105 రోజులు అలా కంప్లీట్ మొత్తం అయిపోతుంది. మళ్ళీ చెరువు ఎండగొట్టి మళ్ళీ ఫస్ట్ మళ్ళీ వేసుకోవడం. ఓకే తమ్ముడు, ఇది తమ్ముడు మాటలు విన్నాము. ఓకేనండి. ఓకే తమ్ముడు, చాలా థ్యాంక్ యూ. ఓకేనండి, ఉంటానండి. నేను మీ సిడి రావుని.